జై స్వరాజ టీవీకి స్వాగతం. కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి వీరి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విచిత్ర సంఘటన జరిగినా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వంశానికి చెందినవారు, ఆ సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం ముని మనవలు వీరంబొట్లయ్య స్వామి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమలు, కాలజ్ఞానం, అప్పటి పరిస్థితులు, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. స్వామి, ఈరోజు చాలా గొప్ప విషయం. మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశం, వీరబ్రహ్మేంద్ర స్వామి రక్తం, ఆ వంశానికి సంబంధించినటువంటి ఒక ఆ వంశం 8వ తరం ముని మనవలుగా మీరు మా స్టూడియోకి రావడం, మా ఎంప్లాయీస్ కావచ్చు, మా ఎంటైర్ స్టాఫ్, నిర్వాహకులు, మా యజమాని, ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రేక్షకుల అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం స్వామి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు. విరాట్ పది విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభజే. కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కడప జిల్లా, కందిమల్లైపుల్లె సంస్థానంలో శ్రీ బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి వహించాడు. అటువంటి మహానీయుడు వంశంలో పుట్టడం మాకెంతో అదృష్టం. మా నాన్నగారు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర వారి తృతీయ కుమారుడు వీరంభట్లయ్య స్వామి 8వ తరం మనవడు. మా జై స్వరాజ్య టీవీ డాక్టర్ జగదీష్ బాబు గారికి, బాబు గారు ఎలమంచిలి స్టూడియో అధినేత గారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఆశీస్సులు, మీ శుభ దృష్టి, వీరబ్రహ్మేంద్ర స్వామి వంశానికి సంబంధించిన మీ యొక్క ఆశీస్సులు ఉండటం మా అందరికీ చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. సంతోషం అండి. స్వామి, ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడైతే మహాసమాధి అయ్యారో ఆ సమాధి మందిరం దగ్గర కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో అద్భుతమైనటువంటి దైవీ శక్తులు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. వాటి గురించి చెప్పండి స్వామి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన సజీవ సమాధి దగ్గర ఎన్నో మహిమలు జరిగాయి. చాలామంది భక్తులకు బాగా అనుభవం. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఎంతోమంది అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు భక్తులు విపరీతంగా వస్తారు. తెలంగాణ నుంచి కూడా వాళ్ళకు స్వామివారి అంటే చాలా అమితమైన భక్తి, విశ్వాసము. వాళ్ళు అనుకున్న కోరికలని నెరవేరుతున్నాయి. ఎంతోమందికి చూస్తున్నాము. ఏ భక్తుడు అడిగినా ఏది అనుకుంటే అది అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నారు. అంటే వాళ్ళకి అంత నమ్మకం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే. చాలా మంది చెప్తుంటారు స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వెలిగించినటువంటి దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. తర్వాత ఆ దీపానికి సంబంధించి కొంత ఆరిపోవటం కానీ ఇట్లాంటిది ఏమన్నా జరిగితే ఈ ప్రపంచానికి అరిష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. వాస్తవం అండి. కానీ అలాంటిది ఇంతవరకు జరగలేదు. దాని పూర్వం నుంచి ఆ సమాధి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. ఆ ఒత్తి నూనె ఆయిల్ మారుస్తుంటారు. వెలుగు అప్పుడు కంటిన్యూ వెలుగుతూ ఉంటుంది. ఆ కరుడు తీసి చాలా మందికి ఇస్తుంటారు భక్తులకంతా. అవి నల్లగా ఉంటుంది. అది పెట్టుకు చాలా మంచిది. చాలా మందికి ఆరోగ్యం బాగాలేకపోయినా బాగా అవుతుంది నమ్మకం మాకు అందరికి ఉంది. ఇది మహాసమాధి దగ్గర దీపం ఏదైతే వెలుగుతుందో దానికి సంబంధించి నల్లగా కూడా వస్తుంటుంది కదా, దాన్ని బొట్టు రూపంగా పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎట్లాంటి బాధలైనా కూడా అవి క్షణాల్లో మాయమైపోతాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అది అందరికీ ఇస్తారా స్వామి? ఎట్లా అది? దీపం యొక్క కరుడు గురించి ఆ యొక్క చాలా మందికి పెట్టుకుంటూ ఉన్నారు. బాగానే అవుతా ఉంది, బాగానే ఉంది. చాలా మందికి బాగా పూర్తి విశ్వాసం దాని మీద. మేము కూడా ఇప్పుడు అవసరం మేము కూడా పెట్టుకుంటూ ఉంటాం. బాగాలేనప్పుడు కానీ కంటిన్యూ కానీ పెట్టుకోమండి, కానీ పెట్టుకుంటాం. పవిత్రత కలిగినటువంటిది, చాలా పవిత్రమైనది బుట్టది. మేము ఎంతో పవిత్రంగా వాడుకునే వాళ్ళం. వీరబ్రహ్మేంద్ర స్వామి మహాసమాధి మందిరం ఏదైతే గర్భగుడి ఉందో అక్కడికి వెళ్ళి సమాధిని ముట్టుకోవచ్చా? లేదండి, ఎవరికి అర్హత లేదు. ఒక అర్చకులకు, వారసులు మాకు మాత్రమే ఉంది. అది సామాన్య భక్తులు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదండి. ఓన్లీ అర్చకులు మాత్రము, వారసులు మాత్రమే. ఇంకేమైనా ఉన్నాయా స్వామి కాలజ్ఞానంలో చెప్పి జరగనివి, రేపు జరగాల్సినవి ఏమైనా ఉన్నాయా? చాలా జరగాలండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర చాలా జరగాలి. ఎందుకంటే మళ్ళీ సునామీలు వస్తాయని చెప్పారు, భూకంపాలు మళ్ళీ వస్తాయని చెప్పారు, తర్వాత ప్రళయాలు వస్తాయని చెప్పారు, పథకాలు దొరుకుతాయని చెప్పారు, తర్వాత డాక్టర్లకి అందగానే జబ్బులు వస్తాయని చెప్పారు, బొబ్బలు పుట్టి చచ్చిపోతాయని చెప్పారు. బొబ్బలు పుట్టి డాక్టర్ కూడా సైంటిస్ట్ డాక్టర్ కూడా అర్థం కాదు ఇది ఏ విధంగా వస్తా ఉంది, వైరస్ ఏది వస్తుంది, ఏ విధంగా జబ్బులు వస్తుంది తెలియని పరిస్థితి కూడా వస్తుంది చెప్పారు. అట్లాంటి రోజులు ముందున్నాయి. ఇంకా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే చాలా మంది కాలజ్ఞానం చెప్తారు.
కానీ అంతకు మించి ఎంతో ఉంది. ఉమ్, వేదాంత గురించి చెప్పాడు, స్వామి. ధ్యానం గురించి చెప్పాడు, ఉమ్, కుండలియోగం గురించి చెప్పాడు, ఉమ్, గురువు శిష్యుని యొక్క బోధ గురించి చెప్పాడు. ఉమ్, కాళీ ఒకటి కందములు, కాళికాంబ సప్తశతి, ఉమ్. వీరకాళికాంబాబ, సిద్ధార్థ శతకము ఆయన గ్రంథాల్లో ఎంతో గొప్పగా చెప్పాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవంగా ఇప్పటికీ సమాధిలో ఉండి ఓంకారాన్ని ఓంకార జపం చేస్తూ ఇప్పటికీ ఆ, మహాసమాధిలో ఉన్నారు అని చెప్పి చెప్తూ అది వాస్తవం అండి. ఇప్పటికే మహానుభావుడు, ప్రపంచంలోనే సజీవ సమాధి అయింది ఒక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈరోజు కూడా తపస్సు చేసుకుంటాడు. ఆయనకు మనస్ఫూర్తిగా ఏమైనా భక్తి భావంతో ఖచ్చితంగా కనబరుస్తారు. అది మాకు ఎంతో మంది చెప్తున్నారు, మాకు ఆయన దర్శనం ఇస్తున్నారని. మాకు అది మాకు అది తెలుసు. మాకు ఎందుకు అంతే అన్ని రాష్ట్రాలు చెప్తుంటారు కదా, ప్రతి భక్తుడు చెప్తున్నాడు చాలా గొప్పవాడండి, మహానుభావుడు, మహనీయుడు చెప్తున్నారు. స్వామి చాలా మంది చెప్తూ ఉన్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వచ్చి మహాసమాధి దర్శించిన తర్వాత మాకు చాలా శుభాలు జరిగినాయి, కష్టాల నుంచి బయటపడ్డాము, ఈతి బాధలు చాలా సమస్యల నుంచి బయటకు అది వచ్చిన వాస్తవం అండి. చాలా మంది మేము చూసాం కదా, ఎంతో మందికి గొప్ప ప్రముఖులు కానీ ఎంతో మంది వచ్చారు కదా, వాళ్ళకి ఏదనుకుంటే అది అవుతా ఉంది. ఎన్నో కష్టాలు ఉండి సంతోషంగా బయటపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఖచ్చితంగా మహిమలు జరుగుతున్నాయి. 100%. పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుడతారు, ఓ చెట్టు ఉంది ప్రదక్షిణ చేయాలి అంటారు. ఆ విషయాలు చెప్పండి. వాస్తవమే. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి బ్యాక్ సైడ్ వెనక ప్రాంతంన అశ్వత్థనారాయణ చెట్టు ఉంది, రాగి చెట్టు, వేప చెట్టు. పిల్లలకు ఎంతమంది లేని వాళ్ళకు 20 years 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా ఆ చెట్టుకు వాళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాళ్ళ యొక్క చీర జాకెట్ కట్టేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడుతున్న నమ్మకం. అట్లా ఉన్నారా స్వామి? ఉన్నారు. అట్లా ప్రదక్షిణ చేస్తారు, ఎంతో మంది చేస్తున్నారు, జరుగుతుంది. అక్షరాలు అయితే వాస్తవం. అది ఎంతో మందికి అది కలిగింది. ఎక్కడెక్కడో తిరిగారు హాస్పిటల్ కాని వాళ్ళు కూడా ఆడ ఎంతో మంది బాగా అయింది. మళ్ళీ ఆ బిడ్డలు తీసుకుని వచ్చారు. ఓ అద్భుతం. ఎంతో మంది వచ్చారు, స్వామి తర్వాత స్వామి పేరు పెట్టుకున్నారు. అది వాస్తవం, 100% నిజం. పెళ్ళైనాక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాకా కూడా పిల్లలు 20 years పిల్లలు కూడా పిల్లలు పుట్టారు. ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామి నమ్ముకున్న పెట్టారు. మాకు చెప్పారు, ఎంతమంది చెప్పారు. చెట్టు స్వామి నమ్మిన తర్వాత మా బిడ్డ తర్వాత వచ్చిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత స్వామివారి పేరు పెట్టుకోవడం, అది ఎంతో మంది చూసాం మేము. అట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి కుటుంబం గురించి చెప్పండి. వారికి ఎంతమంది పిల్లలు ఉండేవారు? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి 5 మంది కుమారులు, కూతురు వీరనారాయణమ్మ. వీరనారాయణ సంతానం మాది. మా నాన్నగారు వచ్చి 11వ మఠాపతి, 7వ తరము, మాది 8వ తరము. ఎంతమంది పిల్లలు, మగ పిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది? వీరబ్రహ్మేంద్ర 5 మంది కుమారులు, ఒక కుమార్తె వీరనారాయణమ్మ. ఇప్పుడు ఒక శాపం ఉందని కూడా వింటాము, కొడుకుకి సంబంధించినటువంటి వంశం ఉండదు, కూతురికి సంబంధించిన వంశమే ఉంటది అని చెప్పి శాపంగా ఇచ్చినట్టుగా కూడా మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం కదా స్వామి, నిజమేనా? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు, బాగా గౌరవించేవాడు. 5 మంది కుమారులు. సమాధి అయ్యేటప్పుడు శ్రీ వీరనారాయణమ్మ గారు ఏడ్చిందంట, నాన్న పుట్టింటి ఆశ లేదు కదా మాకు, ఈ తర్వాత మాకేట. అప్పుడు చెప్తారు, నీ వారసులే మనకి ఆధిపత్యం వహిస్తారు, వాళ్ళు మన దీపారం చేస్తారు. ఆ రోజు చెప్పాడు సమాధి అయ్యేటప్పుడు. అట్లే కంటిన్యూగా వస్తా ఉంది. వంశానికి చెందిన వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి కూతురు వంశానికి చెందిన వాళ్ళు. కూతురు సంతానం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కూతురు వీరనారాయణ సంతానమే మాది. 8వ తరం అవుతుంది. 8వ తరం. వారి కొడుకుల గురించి అంటే 5 మంది కుమారుల పొద్దుల స్వామి చాలా గొప్పవాడు అండి. ఆయన గురించి కూడా చాలా బాగుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎదురుగా సమాధి అయిన వ్యక్తి అంటే పొద్దుల స్వామి. ఆయన చేసిన కత్తులు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కుమారుని సమాధి కూడా ఉన్నది, మహాసమాధి. వారు కూడా ఇట్లనే సమాధి అయినారా, సజీవ సమాధి అయినారా? తర్వాత లేదు, ఒక సజీవ సమాధి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే అయ్యారు. వాస్తవం. మిగతా తర్వాత ప్రాణం వదిలేసి చెప్తారు సమాధి గురించి. తర్వాత ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపత్ని గురించి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గోవిందమ్మ అమ్మ గారి మహాతల్లి, మహాలక్ష్మి, అది మహాతల్లి. వారి సమాధి కూడా అక్కడే ఉంది. అక్కడే ఉంది స్వామి ఎదురుగానే. ఫస్ట్ గోవిందమ్మ గారి సమాధి, తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత పొదుల స్వామి. అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కోడలు పార్వతమ్మ గారు, పొదుల స్వామి భార్య, పొదులూరయ్య స్వామి భార్య. 3వ కుమారుడి సమాధితో పాటు వారి భార్య సమాధి కూడా అక్కడ ఉంది. ఫస్ట్ మాత గోవిందమ్మ పరమేశ్వర సమాధి, పొదుల స్వామి సమాధి, పార్వతమ్మ గారి మహాసమాధి. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో సమాధి మందిరంలో ఏమేమి చూడొచ్చు? పక్కన ఈశ్వరీదేవి మఠం ఉందండి, తర్వాత సిద్ధయ్య గారి మఠం ఉంది, 1 కిలోమీటర్లో పోలరమ్మ గుడి ఉంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చూడవలసిన క్షేత్రాలంటే పక్కన ఈశ్వరీదేవి మఠం ఉంది, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రచ్చబండ ఉంది, స్వామి ఇల్లు ఉంది, అక్కడే ఆయన పోలరమ్మతో నిప్పు తెప్పించుకునే స్థలం ఉంది, తర్వాత బావి ఉంది, రచ్చబండ ఉంది, మెయిన్ పోలరమ్మ గుడి ఉంది, తర్వాత ఈశ్వరీదేవి మఠం ఉంది, తర్వాత ఒక 15 కిలోమీటర్ దూరంలో సిద్ధయ్య గారి మఠం ఉంది, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధేంద్ర స్వామి మఠం కూడా ఉంది, సిద్ధయ్య గారి మఠం ఉంది. తర్వాత అక్కంపేటలో విభూతి లింగం అని ఒకటి ఉంది, విభూతి లింగం అని చాలా పేరున్నది. ఆ రోజుల్లో ఆ ఊర్లో అంతా కలరా వచ్చేదంట.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ ఊరికి వెళ్ళారంట. కలరా చుట్టూ చాలా బాధపడుతున్నాడంట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విభూతి లింగాన్ని విభూతి ఇచ్చారంట. ఆ విభూతి కూడా ఈరోజు కూడా ఉంది. ప్రతి ఒక్కరు జనాలంతా అది తీసిందంటే మళ్ళీ రాత్రికల్లా మళ్ళీ వచ్చేస్తుంది. అది మొత్తం ఫుల్ మళ్ళీ పుడుతుంది. మళ్ళీ అది దాని యొక్క మహిమ, అంత మహిమ ఉంది దానికి. విభూతి లింగం. విభూతి లింగం అక్కడ ఎవరికి బాగా అందరూ తీసుకువెళ్తుంటారు. చాలా బాధ జరుగుతూ ఉంది. తీసుకొని ఇస్తారా స్వామి? ఇస్తారు అక్కడ ఇస్తారు, అడిగితే ఇస్తారు. విభూతి లింగం అంత మహిమ కలిగింది. మహిమ తీస్తారు మళ్ళీ వెంటనే తెల్లారకల్లా మళ్ళీ వచ్చేస్తుంది, ఫుల్ అయిపోతుంది, ఫుల్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి విభూతి లింగం గురించి కూడా చెప్పి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కుమారుడు పోతుల స్వామి పాదాలు ఉన్నాయి. ఎక్కడ? మఠం టు మదిగురు వెళ్ళి కొత్త రోడ్లో ఉంది. శ్రీ పోతుల స్వామి ఆడ వనిపేట నుంచి బయలుదేరేటప్పుడు గుర్రం మీద వస్తున్నాడు. ఆ స్లిప్ అయ్యాడు, జారాడు. ఆ పాదం ఈరోజు కూడా ఉంది. గుర్రపాడుకు ఆ పాదం ఉందని పూర్వం నుంచి చెప్తున్నారు, మేము వింటూనే ఉన్నాం. అది వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాలు అని అంటూ ఉంటారు, కాదు కదా? కాదు, పోతుల స్వామి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మూడో కుమారుడు పోతుల స్వామి వనిపేట నుంచి బయలుదేరినప్పుడు గుర్రం మీద అక్కడ జారాడంట. ఆ పాదము గుర్రపాడుకు ఆయన పాదం పడిందంట. ఈరోజు కూడా చూస్తుంటారు, భక్తులు వెళ్తుంటే చూస్తుంటారు. మీరు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో స్వామి ఒక్క రోజు రాత్రియే తీసినటువంటి బావి ఉంది అని అంటారు, దాని గురించి చెప్పండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ గ్రామస్తులు వాళ్ళంతా పోలరామ జాతర చేస్తున్నారు. ఆ జాతరకు ఈయన చందా అడిగారు, నా దగ్గర లేదని చెప్పారు, ఇవ్వలేదు. అందుకు ఆయన చుట్టుపక్కలతో నీళ్ళకి అడిగి చేశారు. ఆయన ఒక రాత్రికి జింక కొమ్ముతో తీశారని, ఒక రాత్రిలోనే జింక కొమ్ముతో బావి తీశారు. తర్వాత పోలరామ జాతర చేసేటప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని పొలమని నిప్పు తెప్పించి అడిగారు. ఆ నిప్పు తీసుకొచ్చిన తర్వాత ఆ స్వామి మహిమ చూసి చుట్టూ గ్రామస్తులంతా ఆయనకు భక్తులయ్యారు. ఇప్పుడు బావి, అందులో బావి, రచ్చబండ, స్వామి ఆయన పుట్ట ఉంటుంది లోపల. ఆ పుట్ట అప్పుడు బాగా చాలా పెద్దది ఉంది, ఇప్పుడు కరిగిపోయింది. ఆ కాలజ్ఞానం కూడా గ్రంథం ఆడించి వచ్చింది. ఆ గ్రంథాన్ని తీసుకుపోయి మన గుడిలో పెట్టారు స్వామి సమాధి దగ్గర. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మీరు అన్నట్టుగా ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో తీసినటువంటి బావిలో నీరు చాలా మహిమ గలవి. భక్తులంతా కూడా అక్కడికి వచ్చి తీర్థంలాగా తీసుకోవడంతో పాటు బాటిళ్లలో కూడా ఇంటికి తీసుకుంటారు. ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు అవి తీసుకుంటే నయమైంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. నీళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి. తర్వాత వచ్చి చాలా మహిమ కలిగి చాలా మంది నమ్మకం బాగుందండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దేవుడే తీసినటువంటి బావి తీసుకువెళ్తుంటారు. వాస్తవం ఇది. ఇంకా సమాధి మందిరంలో స్వామి లోపలికి వెళ్ళి గుడిలోకి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగా ఈ 3 సమాధులతో పాటు స్వామివారి సజీవ సమాధితో పాటు ఇంకేం చూడొచ్చు? శ్రీ వీరబ్రహ్మేంద్ర సజీవ సమాధి మందిరంలో ముందు శ్రీ వీరబ్రహ్మేంద్ర సజీవ సమాధి, దాని ఎదురుగా మా భార్య గోవిందమ్మ గారు ధర్మపత్ని, మూడో కుమారుడు పోతుల స్వామి, పార్వతమ్మ గారు సమాధి. చుట్టూ గుడి బ్యాక్ సైడ్ వచ్చి స్వామివారి వారసులు సమాధులు. ఆ సమాధులతో పాటు కొన్ని కత్తులు అవి ఉన్నాయి. కత్తులు ఎవరి స్వామి? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మూడో కుమారుడు పోతుల స్వామి స్వయాన చేసిన కత్తులు అవి ఈరోజు కూడా సమాధి ఎదురుగా పెట్టారు. అవి ప్రతి దసరా రోజు పూజ చేస్తారు. దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మరి మహిమల గురించి ఏమైనా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? చాలా మహిమలు ఉన్నాయండి. ఎక్కడ చూసినా ఏం జరిగినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, ప్రతి నోటే వింటూనే ఉన్నాము. పంచాంగాలు మూలబడని చెప్పారు, పంచాంగాలు మూలబడుతుంది చెప్పారు, ఆకాశం ఎర్రనవుతుంది చెప్పారు, సునామీలు వస్తాయని చెప్పారు, భూకంపాలు వస్తాయని చెప్పారు, కరణం వస్తాయని చెప్పారు. ఆకాశం ఎర్రనగును 6 మతములు భక్కటవును, లోకమంతా జనులందరూ నీరు నిప్పు గమ్మునికి పోదురు, చెప్పలేదంతనకపోయేరు. ఆయన తత్వంలో ఎన్నో చెప్పారండి. అంత ఆకాశము ఎర్రబారును 6 మతలు ఒకటవును స్వామి, లోకమంతా జనులందరూ నీరు నిప్పు నీలేక తిరుగుతారని చెప్పారు. చాలా జరిగినాయి. తెల్ల కాకి అని తెల్ల కాకులు వస్తాయని చెప్పారు. మనం తెల్ల కాకులను కూడా చూసినాము. శ్రీమతి ఇందిరాగాంధీ గురించి రాశారు, గాంధీ గురించి రాశారు. మీరు అన్నారు గాంధీ గురించే రాసినారా? గాంధీ గురించి రాశారు. ఉత్తరాదేశం ఉత్తమ గాంధీ పుట్టేనేమో రాశారు. ఉత్తరాదేశం అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తమ అంటే మహాత్మా గాంధీ అని వైశ్య కులం పేరుగా రాశారండి. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొంటారని చెప్పారు. ఆయన చంపే వ్యక్తి పేరుగా రాశారు, నాదురావు వినాయక్ గాడ్సే గురించి చెప్పారు. చంపే వ్యక్తిని కూడా రాశారు. ఎట్లా స్వామి? అది గాంధీ ఏనుగుతో సత్యనేమో రాశారు. ఏనుగుంటే నాదురావు వినాయక్ గాడ్సే, వినాయక పదాన్ని ఏనుగుతో పోల్చారు. ఏనుగుతో సత్యనేమో రాశారు. ఏనుగంటే ఏంటి? నాదురావు వినాయక గాడ్సే, వినాయక పదాన్ని ఇక్కడ ఏనుగుతో పోల్చారట. అంటే మహాత్మా గాంధీ పుడతారని చెప్పారు, రాష్ట్రం పేరు చెప్పారు, కులం పేరు చెప్పాడు, స్వాతంత్ర సమరంలో పాల్గొంటారని చెప్పారు. వాస్తవం. మఠం గురించి, మఠంలో పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి స్వామి?
ఎటువంటి ప్రతిరోజు పూజ కార్యక్రమం జరుగుతుంటాయండి. ఉమ్, ముఖ్యంగా వచ్చి ఉదయం వచ్చి 6 గంటలకు దర్శనం తీస్తారు, 9 గంటలకు మళ్ళీ గుడికి వస్తారు, 9, 10 మధ్యలో అభిషేకము కుంకుమార్చనలు ఉంటాయి. ఉమ్, మళ్ళీ 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 12 వరకు మహామంగళారతి ఉంది. స్వామివారి ప్రసాదం ఇస్తారు, గంటల పూజ జరుగుతుంది. తర్వాత అందరికీ స్వామివారి ప్రసాదము తీర్థ ప్రసాదం ఇస్తారండి. మళ్ళీ 3 గంటలకు గుడి తీస్తారు. మళ్ళీ సాయంత్రం 6:30కు అభిషేకం ఉంటుంది. మళ్ళీ 7 నుంచి దర్శనం ఉంటుంది. మరి రాత్రి 8 గంటలకు మహామంగళారతి పూజ ఉంటుంది. 9 గుడి మూస్తారండి. 9 గంటలకు గుడి గుడి మూస్తారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు అంటే దసరా ఉంటుంది, ఉమ్, జయంతి ఉంటుంది, ఉమ్. ఆరాధనోత్సవం ఉంటుంది. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టినరోజు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి మహాసమాధి అయిన రోజు కావచ్చు, ఏమైనా ఉత్సవాలు జరుగుతాయి? జరుగుతుంది. మా నవంబర్లో కార్తీక శుద్ధ ద్వాదశిలో స్వామివారి పుట్టినరోజు జరుగుతుంది. వైశాఖ శుద్ధ దశమి రోజు సజీవ సమాధి వహించను. ఆ రోజు స్వామివారి రథోత్సవం ఉంటుంది. రెండో రోజు సమాధి రోజు దర్శనం అందరికీ ఉంటుంది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మాలలు కూడా పెద్ద ఎత్తున చాలా మంది వేసుకుంటారు. చాలా మంది భక్తులు. వస్తున్నారండి. ఆ మాల ఆ మాల గురించి చెప్పండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మాల దీక్ష దాదాపు 32 రోజులు. శ్రీ వీరబ్రహ్మ స్వామి సమాధి రోజుకి 32 రోజులు ఉండాలని లెక్కాచారము. ఆ రోజు 32 రోజులకు పూర్తి అవుతుంది. అంతా ఆయన నిశ్చితం 32 రోజులు నామాలు ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మ స్వామి నామాలు 32 నామాలు దాని ప్రకారం పెట్టారు. అంటే వైశాఖ శుద్ధ దశమి 32 రోజులు పూర్తి కావాలి అంటే 32 రోజులు పెట్టారు. ఆ సమాధి అయిన రోజు కల్లా ఈ దీక్ష పూర్తి కావాలి. ఆ రోజు మాల విరమణ చేసుకోవాలి 32 రోజు. స్వామి ఆ భూమి లోపల నుంచి ఓంకార శబ్దం వినపడుతుంది, కొన్నిసార్లు స్వామి దర్శనం కూడా అవుతుంది అని చెప్తూ ఉంటారు. స్వామి నిజమేనా? వారి దర్శనం సామాన్యులకు అయ్యే అవకాశం ఉందా? ఆయన బాగా నమ్మిన వాళ్ళు చాలా మందికి దర్శనం అవుతా ఉంది. వాస్తవమే, ఎంతో మందికి పూర్తి నమ్మారు, వాళ్ళు దర్శనం అవుతుంది, వాళ్ళు అనుకునేది అవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మఠాన్ని ఎక్కువ విపరీతంగా వస్తున్నారు. ఖచ్చితంగా మీరేమన్నా మీకు అక్కడ మఠంలో, ఎందుకంటే ఒక్క రోజే ఇట్లా పూజ చేసి నియమనిష్టలతో ఉన్న వాళ్ళకే తన దర్శనం ఇస్తానని స్వామి గారు చెప్పినట్టుగా ఉంది కదా, మీరు నిత్యం అక్కడే ఉంటారు. స్వామి గారి వంశంలో జన్మించినారు, నిత్యం మహాసమాధి మందిరానికి దగ్గరగానే ఉంటారు. మీ అనుభూతులు స్వామికి సంబంధించి ఏమైనా అనుభూతులు, స్వామివారి దర్శనం కావచ్చు? వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో పవర్ అండి. అంత ఎందుకంటే మేము చూసాం కదా, ఎంతో మంది ఆయన నమ్ముకుంటే మనస్ఫూర్తిగా ఇన్ని కష్టాలన్నా బాగవుతాయి. మా అనుభవం మేము చెప్తున్నాం కదా, ఎంతో మంది చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఏది అనుకుంటే అది అవుతా ఉందని. మరి ఫలానిది కావాలంటే అది అవుతా ఉంది. మనస్ఫూర్తి నమ్మకం ఉండాలి, నమ్మాలి మనస్ఫూర్తి. మఠంలో మీకు ఏమైనా కలిగిన అనుభూతులు, మఠంలో విచిత్రాలు ఇంతలు స్వామికి సంబంధించినవి మీరు చూసినవి ఏమైనా ఉంటే చెప్పండి. చాలా మందికి ఉన్నాయండి. ప్రత్యేకంగా మీరేమైనా చూసి ఉంటారా స్వామికి సంబంధించి? రాత్రిపూట పూజలు అయిన తర్వాత గంట శబ్దం ఇట్లాంటివి ఏమన్నా ఉండే? పూర్వం మా నాన్నగారి టైం జరిగిందంట. మధ్యాహ్నం మా గడ్డలో పూజ జరుగుతుంది, మహామంగళారతి 12:30 1 గంట జరుగుతుంది. ఆ గడ్డలు వాయిస్తారు. అదే సౌండ్ రాత్రిపూట 1:30 తర్వాత మోగాయంట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పోలరమ్మ గుడి ఉంది, దాని ఏదో ఋషులు ఉన్నారంట తపస్సు చేసుకుంటా. రాత్రిపూట వచ్చి పూజ చేసుకు వెళ్తారంట. అది తర్వాత ఒకసారి నాన్నగారి టైంలో బీగాలు తీస్తే రాలేదంట, తాళాలు తీస్తే రాలేదంట, మళ్ళీ లాక్ అయిపోయాయి. తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యాయంట. తీస్తే అంత లోపలంతా పొగ అంట, తడి పదాలు పడినాయంట. తడి పదాలు కూడా జానభావాలు అంట. మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంతా ఋషులు మహర్షులు వచ్చి పూజ చేసుకుపోయేవాళ్ళు. తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో మంది అవధూతుల దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. మొట్టమొదటి షిరిడి సాయిబాబా గారు వచ్చారు. షిరిడి సాయిబాబా వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి కూడా వచ్చారు. వాస్తవం అది. మా నాయనమ్మ పిచ్చమ్మ గారు అని చెప్పి, నాన్నగారికి నాయనమ్మ, ఆమె దాదాపు 100 సంవత్సరాలు బతికింది. ఆమె చూసింది బాబా గారి పటం వచ్చింది. ఆమె బాబా గారు కూడా మా అవ్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుపోయాడు, పిచ్చమ్మ గారి దగ్గర చూశాడు. షిరిడి సాయిబాబా అది వాస్తవం. అది అందరూ వచ్చారు, అవధూతలందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి, ఎందుకంటే స్వామి ఇంకా బతికి ఉన్నారు కాబట్టి, సజీవ సమాధి అయినారు కాబట్టి వారి దర్శనానికి ఈ సాధు సంతులు. మా పిచ్చమ్మ గారు మా అవ్వ చూసింది బాబాని వీరబ్రహ్మేంద్ర స్వామి షిరిడి సాయిబాబా చూశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి వచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి ఎంతో మహనీయులు వచ్చారు. దానిలో షిరిడి సాయిబాబా, గొల్లపూడి వెంకటేశ్వర స్వామి, కాసిరెడ్డి నాయన, వీళ్ళంతా చూశారు చాలా మంది. మా నాన్నగారి టైంలో, మా అబ్బ టైంలో వెంకటేశ్వర స్వామి వచ్చారు. మా అవ్వగారు పిచ్చమ్మ గారు చూశారు బాబా గారు, షిరిడి సాయిబాబాని. వాస్తవం అది. మా అవ్వ మా దగ్గర చెప్పింది, బాబా వచ్చిపోయారు మఠానికి. మఠంలో స్వామిని ఎప్పుడన్నా మీరు దర్శించుకున్నారా? ఎప్పుడన్నా కనపడ్డా? దర్శనం అవుతుంది మాకు ప్రతిరోజు. నిత్యం ఆయన సేవలో ఉంటాం కదండి, అక్కడే ఉంటాం కాబట్టి అంతకన్నా భాగ్యం ఏం కావాలి? అంతకంటే ఆయన వంశంలో పుట్టడే మా అదృష్టము. ప్రతిరోజు దర్శనం చేస్తాం, ప్రతిరోజు ఆయన సేవలో ఉంటాం. వంశానికి చెందిన మీరు ఈరోజు జై స్వరాజ్య స్టూడియోకు రావటం కూడా మా అందరి అదృష్టం. సంతోషం అండి, చాలా ఇష్టం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని భక్తులకు జై స్వరాజ్య టీవీ డాక్టర్ జగదీష్ ఇలమంచిలి గారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రియ శిష్యులు సిద్ధేంద్రుడు, సిద్ధేంద్ర స్వామి అని కూడా అంటూ ఉంటాం. వారి గురించి, ఆ శిష్యరికం, వారి ఇద్దరి మధ్యన గురు శిష్యుల బంధం గురించి, ఇప్పుడు సిద్ధయ్య గారి సమాధి కూడా ఉంది కదా, నిజమే. ఆ వివరాలు చెప్పండి స్వామి. గురువు ఉంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, శిష్యుంటే సిద్ధయ్య గారు. వాళ్ళ యొక్క గురించి ప్రతి నోటి వింటూనే ఉన్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎంతో సేవ చేసిన సిద్ధయ్య గారు తర్వాత సజీవ సమాధి అయిన తర్వాత ఆయనకు బెత్తము, యోగదండము, ఉంగరం ఇచ్చి ఆయనకు దర్శనం ఇచ్చారు. బెత్తము, యోగదండము, ఉంగరం అండి, ఉంగరం ఇచ్చారు. శిఖాముద్రిక అంటారు. అవన్నీ ఉన్నాయి. ఆ సిద్ధయ్య గారి మఠంలో అక్కడ పెట్టారు. సిద్ధయ్య గారి మఠంలో పెట్టారు. అవన్నీ సాక్షాత్తు స్వామి ఇచ్చిన, స్వామి స్వయాన వాడింది ఆయనకి ఇచ్చారు. సిద్ధేంద్రుడు పూలకు వెళ్ళినప్పుడు స్వామి మహాసమాధి అయితే మళ్ళీ దర్శనం ఇవ్వమని సిద్ధయ్య స్వామి తల సమాధికేసి కొట్టుకున్నప్పుడు మళ్ళీ స్వామి దర్శనం నిజమే. సమాధి అయ్యేటప్పుడు సిద్ధయ్య గారు పూలకు పంపించారు బనాపల్లకు. ఆ లోపల సిద్ధయ్య గారు లోపల సమాధి అయ్యాడు. తర్వాత ఆయన ఇచ్చి, నేను ఇన్ని రోజులు సేవ చేశారు కదా, నాకు ఇదేంటి దర్శనం చెప్పకుండా దర్శనం అయ్యాడు, సమాధి అయ్యాడని చెప్పి మళ్ళీ వెంటనే ఆయన బాధపడితే మళ్ళీ సమాధి కొట్టుకోవడము, ఆయన దగ్గర బాధపడడం, మళ్ళీ ఆయన వెంటనే సమాధి నుంచి బయటకు వచ్చారు. దర్శనం ఇచ్చి ఆయనకు శిఖాముద్రిక, యోగదండము, పాదుకలు ఇచ్చారండి. ఇప్పుడు ఆ రోజు ఇచ్చినవి ఈ రోజు మనం దర్శనం చేసుకోవచ్చు. ఉన్నాయి సిద్ధయ్య ఈ రోజుగా పూజలు జరుగుతున్నాయి. మాలాగే వాళ్ళ వారసులు, సిద్ధయ్య గారి వారసులు ఉన్నారు. మాలాగే వాళ్ళు జరుగుతుంది. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి సచ్చరిత్రకు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ మహిమలన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు తీసినటువంటి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమాలో మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు, అవన్నీ నిజమేనా? వాస్తవానికి దగ్గర ఉన్నాయా? పూర్తి రాలేదు. రామారావు గారి దగ్గర ఉండి అంత స్క్రిప్ట్ అంతా రాయించారు. అక్కడ ఉండి ఆయన దగ్గర నుంచి అంతా చరిత్ర మీ నాన్నగారి మా నాన్నగారి టైం జరిగిందంతా మాకు గుర్తుంది. షూట్ జరిగేదంతా గుర్తుంది. అక్కడే రామారావు స్టే చేశారు. దానికంతా మన ఆస్థాన కవి డాక్టర్ కొండవీడి వెనకడి కవి గారు రాశారు. అంత స్క్రిప్ట్ అంతా వాళ్ళే రాశారు, కథ అంతా రాశారు. ఆయన అన్ని విచారించి కథ రాయించారు. వాస్తవం అది మా నాన్నగారి టైంలో జరిగిందంతా బాగా గుర్తుంది. నందమూరి తారక రామారావు గారు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రను వేసి సమాజానికి బ్రహ్మేంద్ర స్వామి మహిమలు చెప్పి ఈ రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే బయటికి ప్రజల్లోకి తీసుకొచ్చిందంటే మహానుభావుడు నందమూరి స్వామి. ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఏదో రీల్స్ కాలిపోయినాయి, లేకుంటే కొంత ఇబ్బంది జరిగింది. లేదు, వాస్తవం విన్నాం. ఎన్టీఆర్ లేదు, రామారావు గారు కూడా చాలా నియమ నిష్టలతో పవిత్రంగా చేశారు. ఇది వాస్తవం, నిజం. ఆ సినిమా అందరూ ఒకరే కాదండి, రామారావు దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొత్తం ఆడ టెక్నీషియన్ వరకు చాలా పవిత్రంగా చేశారు. అంత పవిత్రంగా మేము చెప్తున్నారు, మేము చూసాం. మేము ఆ సినిమా ఆ రోజులు గుర్తున్నాయా మీకు? మీరు వెళ్ళినారా? సెట్టింగ్ కి వెళ్ళినారా మీ నాన్నగారితో? కొన్ని ఇక్కడ గుడి వెనకాల తీశారు, బ్యాక్ సైడ్ టీడీ చౌల్ట్రీ అక్కడ తీశారా, గుర్తుంది మాకు. అది సిద్ధయ్య గారి పాటది గుర్తుంది. మా నాన్నగారు వెళ్ళారు. కక్కయ్య గారు సాంగ్ పాటప్పుడు రామారావు గారు తీసుకువెళ్ళారు. ఎన్టీ రామారావు గారు కక్కయ్య గారి మీద సాంగ్ ఉంది కదా, నాన్నగారు అమ్మగారు వెళ్ళారు. అక్కడ ఫోటో కూడా తీయించుకున్నారు. వచ్చినారా మఠానికి వచ్చి మహాసమాధిని దర్శించుకున్నారా? వస్తున్నాడు, దర్శనం చేసుకొని మన టీడీ చౌల్ట్రీ మేకప్ అయి వెళ్ళేవాడు షూటింగ్. దర్శనం చేసుకొని తర్వాత మేకప్ చేసుకొని షూటింగ్ లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. మంచి భక్తులు, మహాభక్తులు. ఆయన ప్రాప్తం ఆయనకు దక్కింది. మహానుభావుడు. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మనిషి రూపంలో జన్మించినారు కదా, జన్మించి ఎన్నో ఏట నుంచి ఈ కాలజ్ఞానం రాసిన కీలకనామ సంవత్సరము కార్తీక శుద్ధతాసులు ఆయన జన్మించారు. శ్రీముఖ నామ సంవత్సరము వైశాఖ శుద్ధ సజీవ సమాధించారు. అంటే 80 సంవత్సరాలు జీవించాడు. 12 సంవత్సరాలకు కర్ణాటక చిక్బలాపూర్ పాపాకినలో వీరపామ వారికి ఆత్మబోధ చేశాడు. అక్కడి నుంచి బయలుదేరేసి తమిళనాడు, తంజావూరు, మధురై, తిరుపతి చూసుకుంటూ ఆంధ్రాకు మన రాయలసీమకు వచ్చాడు. బనానాపురంలో కాలజ్ఞానం రాసించాడు. అంటే 12 సంవత్సరాల నుంచి ఆయనకు గొప్పవాడు. అంటే వారు పుట్టిన ప్రదేశం ఎక్కడ స్వామి? పుట్టింది యూపీ, ఉత్తరప్రదేశ్ అండి. యూపీలోనా? మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఉత్తరప్రదేశ్ అంటారు. యూపీలో పుట్టినారు. ఆడ పిల్లల వీరపామ గారు ఆమెకు ఇచ్చారంట. సరస్వతి నది చెప్పారు. బ్రహ్మాండపురంలో జన్మించాడు. వీరపామ వీరపాపమాంబ 12 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు చదువుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చారు. ఏం పని చేసేవాళ్ళు స్వామి బాల్యంలో? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేస్తుండేవారు? ఆయన వృత్తి వడ్రంగి పని చేసేవారండి. విశ్వబ్రాహ్మణులు ఏం చేస్తే మనకి కష్టం అదే కదా. అదే మానవ రూపంలో దేవుడు జన్మించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మానవ రూపంలో రాజయోగి ఉండి అంత గొప్పవాడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏదో ఒక కులంలో పుట్టక తప్ప. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే చాలా కాలజ్ఞానం చెప్తారు. అంతకుమించి ఎన్నో రాశారు మహానుభావుడు.
ధ్యానము, యోగము, కుండలి గురించి, వేదాంతం గురించి చెప్పారు. అటువంటి శ్రీకృష్ణుడు గొల్లవాని ఇంట్లో జన్మించినట్లు వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణుని ఇంట జన్మించినారు. అవునండి, కరెక్ట్. జన్మిస్తూ వాళ్ళ కుల వృత్తి అయినటువంటి పంచవృత్తుల్లో ఒకటైనటువంటి వడ్రంగం పని చేస్తూ ఉండేవారు. చేసేవారు. ఇది వాస్తవం. అది పోలేరమ్మ తల్లితో నిప్పు తెప్పించిన క్రమాన్ని ఏమైనా చెప్పగలరా? అది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆడ పోలరమ్మ జాతర చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామస్తులు ఆయనకు నీళ్ళకి రానివ్వలేదు. అప్పుడు ఒక రాత్రితో జింక గుంపుతో ఆయన బావి తీశాడు. తీసిన తర్వాత పోలరమ్మ జాతర రోజు ఆయన పోలరమ్మ గారితో నిప్పు తెప్పించుకున్నాడు. ఆ మహిమను చూసి చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులంతా ఆయనకు శిష్యులయ్యారు, భక్తులయ్యారు. ఆ బావి పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన ఇల్లు కూడా ఉంది. ఇల్లు కూడా ఉంది అక్కడే. అదే ఆ ఇంట్లో స్వామి ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఉంది, పడిపోయింది. చుట్టూ రెడీ చేస్తున్నారు అంతా. కాంపౌండ్ రెడీ. ఇప్పుడు ఎట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి సంబంధించి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా అన్యాక్రాంతమైనయా? అన్ని ఉన్నాయి. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమలకు సంబంధించి ఒక విదేశీయురాలు మఠం వచ్చి ఉన్నప్పుడు ఆమెకు స్వామి దర్శనం కలిగింది అని చెప్పి వింటూ ఉన్నాం మనము. అది ఎంతవరకు నిజం స్వామి? వాస్తవం, నిజమేనండి. అది వాస్తవం జరిగింది. ఆ స్వయాన ఆమె చెప్పింది మాకు. ఆ అమ్మాయి మఠం వచ్చింది, వచ్చి మా ఇంట్లోనే ఉండింది. దాదాపు ఒక 1 month ఎంతో ఉండింది. ప్రతి నిత్యం స్వామి దగ్గర విధ్యానం చేసుకుంటా వచ్చింది. ఆ స్వయాన ఆమెకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కల్లో కనిపించి చెప్పారంట. ఆయన ఏ విధంగా ఉంటాడు ఆ విధంగా ఆర్ట్ వేసి చూపించింది మాకు. వాస్తవం, నిజంగా. ఆయన అమ్మాయి కనిపించినారా స్వామి? ఇటాలీ నుంచి వచ్చింది. ఇటలీ నుంచి స్వామి దర్శనమైంది. దర్శనమైంది అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పింది, నేను వరలద్దు తిరిగాను, ఇంత పవర్ ఎక్కలేదు. ఆమె స్వయానే చెప్పింది. మా కాలజ్ఞానంలో విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకకు చెప్పారు. వాస్తవం. అది ఎట్లా స్వామి? అంటే స్వామివారికి ఆ ముక్కబడి కింద ఉండేవాడు కృష్ణానది వాటర్ నీళ్లు పైకి ఆ ముక్కబడి నీళ్ళు తగలాలంట. వాస్తవం, నిజమేది. అప్పటికి అది ప్రళయం అది వస్తుంది చెప్పారు బ్రహ్మంగారు. అంటే ప్రళయకాలం దగ్గర వచ్చిందా స్వామి గారు చెప్పినట్టుగా? కాలజ్ఞానంలో ఇంకా జరగాలండి, ఇంకా చాలా ఉంది, ఇంకా సమయం ఉంది, చాలా టైం పడుతుంది. ఈ మామూలుగా సునామీలు, భూకంపాలు అయినా వస్తుంటాయి. ప్రళయం పోయి చాలా జరిగేది ఇప్పట్లేదు చెప్తున్నారు, అంతా ఇంకా టైం పడుతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చాలామంది బ్రహ్మంగారు అని చెప్తూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భూ ప్రపంచంలో ఏ దేవుణ్ణి కూడా మనం గారు అని పిలవము. రాఘవేంద్ర స్వామి అంటాం కానీ రాఘవేంద్ర గారు అనము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటాం కానీ వెంకటేశ్వర గారు అనము. ఆంజనేయ స్వామి అంటాం కానీ ఆంజనేయ గారు అనము. మనిషిని గౌరవ సూచికంగా పిలిచేటందుకు ఆ పేరు చివర గారు చేరుస్తాం, అంతేగా స్వామి. దేవుళ్ళకి ఎవరికి గారు లేదు, అంతా స్వామియే. స్వామి అంటేనే దైవికమైనటువంటి ఆ భావన కలుగుతూ ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఆయన్ని గారు అనడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు. ఖచ్చితంగా స్వామి అనాలి. మీరు కూడా ఆ వంశానికి చెందిన వాళ్ళు, స్వామి మఠంలో నిత్యం మీరు అక్కడే ఉంటూ ఉంటారు. మీరు ఖచ్చితంగా సూచన చేసినారు. ఖచ్చితంగా దీన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు, అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మాల ధరించిన వారందరూ కూడా ఈ రోజు నుంచి, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నుంచి గారు అనటం మానేసి స్వామి అనాలి అంటూ ఆ స్వామి నామస్మరణతో తరించాలి, స్వామి ఆశీస్సులు పొందాలి అని చెప్పి మనం కోరుకోవడంలో తప్పులేదు స్వామి. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులకు సంబంధించి చివరగా మీరు ఏం చెప్తారు? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ్ముకునే భక్తులకు ఎంతోమందికి ఆయన యొక్క కష్టాలు తీరాయని ప్రతి నోటి వింటున్నాం. మనస్ఫూర్తిగా భక్తిభావంతో పవిత్రంగా చేస్తే ఆయన ప్రతి ఒక్కరికి సంతోషంగా అన్ని కష్టాలు తీరుతాయని మాకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. స్వామి చాలా కృతజ్ఞతలు స్వామి. చాలా దూరం నుంచి కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నుంచి మీరు మా స్టూడియోకి వచ్చి, మా స్టూడియో అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి భక్తుల యొక్క జన్మ ధన్యమైపోయింది. అద్భుతం. చాలా చాలా కృతజ్ఞతలు. మాతా గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.